రాష్ట్ర విభజన కన్నా వైసీపీ 5 ఏళ్ల పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి అప్పుల పాలు చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే ప్రతి ఇంటికి సంక్షేమాన్ని, ప్రగతిని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి నిమ్మల వివరించారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గం తెల్లపూడి గ్రామంలో ఇప్పుడే ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఈ సంవత్సరం కాలం పరిపాలన మీద ఏ ఇంటికి వెళ్ళినా కూడా, ఏ గడపకి వెళ్ళినా కూడా చాలా సంతోషం, చాలా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈవేళ మీరు రోడ్లు వేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా మీరు సీసీ డ్రైన్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు. 2 పిల్లలుంటే వాళ్ళకి తల్లికి వందనం కింద వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడినటువంటి పరిస్థితి. ఇట్లా ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా చాలా సంతృప్తిని ఈ సంవత్సరం కాలం పాటు పాలన పట్ల మరి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.